వాళ్ళ అబ్బాయితో చేస్తే చూడాలని సార్ అసలు మైండ్ బ్లోయింగ్ తెలుసా. ఒక్కసారి చూడాలన్నమాట ఆ మూవీ అసలు ఎలా ఉంటది. అసలు టికెట్స్ దొరుకుతాయండి సార్, నా తెలియ కడతాడు కలిసి చేస్తే. వాళ్ళ అబ్బాయి హైట్ ఉన్నాడని భయపడి చేయట్లేదా? నో సార్ ఒక సింహం కడుపులో సింహం ఉడుతుంది, ఖచ్చితంగా చెప్తున్నాను. ఆయన ఎంట్రీ కూడా ఉంటుంది. ఉన్న రోజు దద్దరిల్లిపోతాయి హాల్స్ అంతే. అది ఓకేనా? కాకపోతే ఓజీ మూవీ అనేది రిలీజ్ అయిందంటే మీరు ఏం చేస్తారు? నేను పక్కా చెప్తున్నాను, ఫస్ట్ చేసే పని ఏంటంటే ఒకరోజు ముందే వెళ్ళి హాల్ కార్డు కూర్చుంటానండి. ఎందుకంటే టికెట్స్ దొరకపోతే అంట అమ్మా పవర్ స్టార్ ఫ్యాన్ సార్ ఇక్కడ టికెట్స్ అయిపోతాడు చెప్పండి. కాబట్టి ఒక ముందే వెళ్ళి అక్కడ దుప్పటి తీసుకుని పడుకోవడం కావాలండి. దట్ ఈస్ ఫ్యాన్స్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అన్న, అంటే లాస్ట్ లో హరిహర వీరమల్లికి లాస్ట్ లో ఆయన డైరెక్షన్ చేసి అన్నారు కదా, ఇప్పుడు అది ట్రోల్ అవుతుంది, దాని మీద మీరు ఏం చెప్తారు? నేను ఒక్కటే చెప్తున్నానండి, అలాంటి ఫేక్ అయి నమ్మబాకండి. ఓకేనా? అలాంటి చిన్న అన్ని పుకార్లు అనమాట, ఎవరో ఖాళీగా ఉన్న వాళ్ళు చేస్తుంటారేమో. బట్ ఏంటంటే మా పవర్ స్టార్ గారు ఎట్లా అంటే డైమండ్, ఆయన ఎప్పటికీ ఒక డైమండ్ అంతే. ఓకేనా? ఒకరు చెప్పినంత మాత్రం డైమండ్ కాకుండా పోతుందా? నో ఛాన్స్. డైమండ్ ఈస్ ఎ డైమండ్. ఓకే. అంటే జానీ మూవీలో కూడా డాన్స్ కొరియోగ్రఫీ చేసింది అతనే కదా, అదే అప్పుడులో అంత హైప్ వచ్చింది దాని మీద. నో అవన్నీ తీసుకోబాకండి మైండ్కి. ఎందుకు అంటున్నానంటే హరిహర వీరమల్లి కూడా సూపర్ గా ఉంది సినిమా తెలుసా. అసలు ఎంత బాగా చేసింది, ఆ డాన్సెస్ కానీ ఆ ఫైట్స్ కానీ మైండ్ బ్లోయింగ్ తెలుసా. క్రికెట్